నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపే బాధ్యత రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కొల్లిపర మండల పర్యటనలో పేర్కొన్న నాదెండ్ల మనోహర్. ఏప్రిల్ 12వ తేదీ కొల్లూరులో జరిగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపే బాధ్యత రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో దావులూరిపాలెం, హనుమాన్పాలెం, బొమ్మవారిపాలెం, అన్నవరం గ్రామాలలో పర్యటించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికల ప్రచారం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు గ్రామాలలో పర్యటిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొల్లిపర మండలంలో గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు ఏమాత్రం కొనసాగలేదని, ప్రతి గ్రామానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. కొల్లిపర మండలంలో 35 కోట్లతో తీసుకువచ్చిన మంచినీటి పైప్ లైన్లలో ఎక్కడ చుక్క నీరు కూడా అందే పరిస్థితి లేదని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పరిపాలన లోపమేనని తెలిపారు. ఇదే కాకుండా రైతులకు రావాల్సిన సబ్సిడీ, యంత్ర పరికరాలు వంటివి సక్రమంగా అందడం లేదని, వాటిలో కూడా వివక్షత చూపుతున్నారని వాపోయారు. టీడీపీ, జనసేన సానుభూతి పరులని తెలిస్తే వారికి రావాల్సిన సంక్షేమం, అభివృద్ధి అన్ని విషయాల్లో దూరం పెడుతున్నారని, ఇళ్ల స్థలాల విషయంలో అన్యాయం జరిగిందని భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమిష్టిగా కొల్లిపర మండల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున కృష్ణానది తీరాన ఆనుకున్న గ్రామాలు అన్నవరం, హనుమాన్పాలెం, దావులూరుపాలెం, తూములూరు, బొమ్మన్పాలెం, తర్వాత మున్నం కూడా వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో కాకుండా కొంచెం స్థానికంగా ఉన్న నాయకుల్ని కలుసుకుని వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రేపటి రోజున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాలపైన అందరితో కూర్చుని మాట్లాడుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మాకు అర్థమైన కొన్ని అంశాలు, ఇంకా అభివృద్ధి పనులు మాత్రం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏమాత్రం కూడా ముందుకి కొనసాగలేదు. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రతి గ్రామానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అది వంతెన నిర్మాణం కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే మనం 30 కోట్ల రూపాయలతోటి రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చిన గ్రామాల్లో కూడా పైప్ లైన్లో ఈరోజు ఎక్కడ కూడా నీరు అందే పరిస్థితి లేదు. అది ఖచ్చితంగా పరిపాలన లోపం, పరిపాలన చేతగాక, చిన్న చిన్న రిపేర్లు, మెయింటెనెన్స్ చేసుకోలేక, వేసవికాలంలో మంచినీటి సౌకర్యం మనం కృష్ణానది జలాలు తీసుకొచ్చినప్పుడు వాటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మన గ్రామస్తులు ఉన్నారు. కేవలం ప్రజలు ప్రభుత్వం యొక్క పొరపాట్ల వలన. ఇదే కాకుండా రైతులు కూడా పాపం ఇప్పుడున్న కష్టాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీకి రావాల్సిన యంత్రాలు అవి సరిగ్గా సక్రమంగా చేయడం లేదు. అక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనే ఉద్దేశంతో చాలామంది దూరం పెట్టారు అనే అభిప్రాయం కూడా గ్రామాల్లో వ్యక్తపరుస్తున్నారు. పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, గతంలో మేము చేసిన ఈ సహాయ కార్యక్రమాలు, సంక్షేమం ద్వారా వాటి అన్నింటినీ కూడా మరొకసారి అందరికీ అందించే విధంగా చేస్తాం. రేపటి రోజున మా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరొకసారి గ్రామాలు పర్యటించినప్పుడు ప్రజలకు ఆ భరోసా ఇచ్చే విధంగా సమిష్టిగా మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, దాంతోపాటు మేము మా ఎన్నికల ప్రచారంలో గుర్తు విషయంలో మాకు పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిలబడుతున్నారు. ఆయనకి సైకిల్ గుర్తు. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి జనసేన పార్టీ యొక్క సింబల్ గ్లాస్ గుర్తు. దీనికి అందరినీ కూడా ఆ సమాచారం అందే విధంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరిని కలిసి సమిష్టిగా కృషి చేసి
అద్భుతమైన విజయం సాధిస్తే రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతామనే ఉద్దేశంతో నాయకులందరూ కూడా సమిష్టిగా ఉదయించి పర్యటిస్తున్నాం. తప్పకుండా కొలిపర మండలాన్ని మరొక్కసారి గుంటూరు జిల్లాలో నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం కొల్లూరులో జరిగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులోని గౌడపాలెం కాళీకృష్ణ గుడి వద్ద ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరిగే ప్రజాగళం బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని, ఈ ప్రజాగళం బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ నాయకులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊస రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, కొల్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు చలమయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు లేదు, ఎల్లుండి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతా ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కూడలిగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజాగణం సభలకి జనం పోటెత్తుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి, డబ్బులు ఇచ్చి, మందు పోసి, పొలాలు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతా ఉన్నారు. మీటింగ్ వినే పరిస్థితి లేక స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి, బహిరంగ సభలకి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలివస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది. ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలి. ఒక మంచి పరిపాలన జనసేన, తెలుగుదేశం పార్టీ ఇలా కలయిక కూటమిని త్వరగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుంది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వల్లో నష్టపోయిన రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని పసుపు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పసుపు రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. భవిష్యత్ అవసరాల కోసం పసుపు నిల్వ చేసుకున్న రైతులు కోల్డ్ స్టోరేజ్ యజమాని దుర్మార్గపు ఆలోచన చర్యలతో పూర్తిగా నష్టపోయారని, రైతుల నుండి సంవత్సరానికి 12 లక్షల నుండి 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ పేరుతో వసూలు చేస్తున్న యజమాని పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ చేయకపోవడం వలన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ పూర్తిగా దక్కే పరిస్థితి లేదని, రైతులు ఇన్సూరెన్స్ గురించి అడుగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని, పై విషయంపై విచారించి రైతులకు సుమారు 120 కోట్ల రూపాయలకు నష్టం కలిగించిన యజమానిపై సివిల్, క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. రైతులకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, రైతుల ఆస్తి పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల నష్టానికి కారణమైన కోల్డ్ స్టోరేజ్ యజమాని శ్యామ్ సుందర్ మహేశ్వరిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై తక్షణమే విచారణ పూర్తి చేయించి రైతులకు న్యాయం చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై దాదాపు 3 నెలలుగా ఇప్పటి వరకు కూడా రైతులు సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి తక్కువగా కనపడుతుంది. ప్రభుత్వం కమిటీలతో చర్చలతో కాలయాపన జరుగుతుంది, కానీ కోల్డ్ స్టోరేజీ యజమాని చేయాల్సిన నష్టాన్ని పూడ్చేందుకు రైతులకు కావాల్సిన సహాయం మేమేదైతే అడుగుతున్నామో క్వింటాకి 12,500 రూపాయలు
చెల్లించాలని, అట్లాగే ఆయన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని, ఆయన అమ్మకాలకు కానీ తనఖా పెట్టడానికి కానీ చేయకుండా ఉండాలని, అట్లాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ ఆస్తుల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని, అట్లాగే సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన ఉన్న కమిటీలు రైతులకు కూడా ప్రాతినిధ్యం ఉండి రైతులతో అట్లాగే వివిధ డిపార్ట్మెంట్లు కోల్డ్ స్టోరేజ్ యజమానితో ఒక సమావేశం జరిపి మాకు ఉన్న సందేహాల్ని నివృత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు మన పసుపు రైతుల సంఘం ఆధ్వర్యాన సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. జనవరి 19వ తారీఖున జరిగిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ బాధితుల్లో మేము కూడా బాధితులు అండి. ఈరోజు మేము ఒక సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. అయితే ఈ గత 75 రోజులు అయిపోతున్నా కానీ గవర్నమెంట్ నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తానే ఉన్నారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది అని కొంత కాలయాపన జరుగుతుందండి. అలాగే ఆయన ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ యాజమాని ఉన్నారో యజమాని తన కార్యకలాపాలను చేస్తూనే ఉన్నాడండి. ఇప్పుడు దాని గురించి మేము సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన తాలూకా ఆస్తులను అమ్మకానికి కానీ తనఖాలకు కానీ వీలు లేకుండా సబ్ రిజిస్ట్రార్ గారిని ఆదేశాలు జారీ చేయవలసిందిగా ఆయన అడిగామండి. సాహితీ రంగంలో నియోజకవర్గానికి నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టెవరపు దేవానంద్ పేర్కొన్నారు. పట్టణంలోని జైభీం ఫెడరేషన్ కార్యాలయంలో రూరల్ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన కవి పూర్ణ ప్రజ్ఞాచారి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా జేబీఎఫ్ వ్యవస్థాపకులు వేదానంద్ మాట్లాడుతూ తండ్రి అబ్రహాం అక్షర వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని దళిత స్థితిగతులపై అధ్యయనం చేసి ఎన్నో రచనలు కావ్యాలకు శ్రీకారం చుట్టారని, సాహితీ రంగంలో తెనాలి పేరును రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మధుర కవి నూతక్కి అబ్రహాం విగ్రహాన్ని తెనాలి బండ్పై ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కవి పూర్ణ ప్రజ్ఞాచారి మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని జైభీం ఫెడరేషన్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని, జైభీం ఫెడరేషన్ స్థాపించి దళిత జాతికి జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నం భూషణం, నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా బాల్యమిత్రుడు నూతక్కి ప్రజ్ఞాచారి గారి పుట్టినరోజు సందర్భంగా మా జైభీం ఫెడరేషన్ ఆఫీసులో నా మిత్రుడికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే వీళ్ళ తాతగారి కాడ నుంచి వీళ్ళ నాన్నగారి కాడ నుంచి నూతక్కి అబ్రహాం గారు అయితే నాకైతే బాగా గుర్తు ఉంది. అట్లాంటిది వారసత్వంగా పుచ్చుకొని ఈ రచనలో కానీ దళిత సాహిత్యంలో కానీ వీళ్ళు చాలా ఎట్లాంటి దళితుల తీరస్థితి ఏంటి, దళితుల పరిస్థితి ఏంటి అనేది అధ్యయనం చేసి వీళ్ళు పుస్తక రూపంలో రచన రూపంలో మా దళిత జాతి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అట్లాంటి నా మిత్రుడికి కనీసం 30 అవార్డులు వచ్చినట్టే ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రభుత్వం గుర్తించాలి. నూతక్కి అబ్రహాం గారిది ట్యాంక్ బండ్ మీద తెనాల్లో విగ్రహాలని పెడుతున్నారు. గొప్ప రచయిత ఆయన గారు. ఆ మహానుభావుడి విగ్రహం కూడా తెనాల్లో పెట్టాలని మా జేబీ ఫెడరేషన్ తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మా మిత్రుడు కట్టెవరపు దేవానంద్ మరి నా చిరతల నుంచి కూడా వారు దళిత సంఘాలకు, దళిత ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటూ దళిత జాతికి తన వంతు సహాయం ఎంతగానో చేస్తున్నారు. మరి అటువంటి దళిత సంఘాల నాయకుడు ఈరోజు సాహితీ పరంగా నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి జేబీఎం ఫెడరేషన్ తరఫున నాకు సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రుడి చేతుల మీదుగా ఈరోజు వారు స్థాపించిన జేబీఎం ఫెడరేషన్ తరఫున సన్మానం పొందటం ఇంకా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది.
రంజాన్ సందర్భంగా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ముస్లిమ్స్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. నా మైనార్టీలు నా ముస్లిం సోదరులని తెలిపారు. వారి అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామంటూ మైనార్టీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రతి చోట ప్రసంగాల్లో ఘనంగా చెప్పారు. గత ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి గడిచిన 5 ఏళ్ల కాలంలో ఏ విధమైన లబ్ధి చేకూర్చకపోయినా ఏదో చేసినట్లు గొప్పలు మాత్రం చెబుతున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.